ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తర్వాత మరోలా అన్నట్టుంది ఏపీలో చాలా చోట్ల టీడీపీ పరిస్థితి. అప్పుడు గెలుపు కోసం ఒక్కటిగా కదిలిన నేతలు ఇప్పుడు కలహాల బాట పడుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ప్రతిపక్ష నేతలతో కంటే సొంత పార్టీ నేతలతోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయట. డి అంటే డి అని స్థానికంగా యుద్ధమే చేస్తున్నాయట ఇరు వర్గాలు. ఇంతకీ అధికార పక్షంలో అలజడి సృష్టిస్తున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అక్కడ ఏం జరుగుతుంది అసలు? మదనపల్లి టీడీపీలో మంటలు దేనికి? విభేదాలతో రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్ళు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఒంటరయ్యారా? అన్నమయ్య జిల్లా మదనపల్లి టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అధికార పక్షంలోనే విపక్షం అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తుండడం రూలింగ్ పార్టీని కలవరబెడుతోంది. ఫలితంగా ఎన్నికలకు ముందు పార్టీలో చేరి టికెట్ దక్కించుకున్న షాజహాన్ బాషా అప్పుడు ఒంటరి పోరాటమే చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఒంటరి పోరాటమే చేస్తున్నారు. బాషాకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేని స్థానిక టీడీపీ నేతలు ఎన్నికల్లో ఎవరూ సహకరించలేదన్న ప్రచారం ఉంది. అయినా కూటమి గాలిలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు షాజహాన్. పార్టీలో అప్పుడు మొదలైన లుకలుకలు తగ్గకపోగా మరింతగా పెరిగి ఇప్పుడు రోడ్డున పడ్డాయి. రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి స్థానిక కూటమి నేతలతో ఫైట్ చేస్తూనే ఉన్నారు బాషా. మదనపల్లి టీడీపీలో ముందు నుంచే గ్రూపులు ఉన్నప్పటికీ ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేతో పొసగని వాళ్లంతా ఒక్కటైపోవడంతో అధికార పార్టీ రాజకీయం రసవత్రంగా మారింది. ఎన్నికల్లో తన గెలుపు కోసం కూటమి నేతలు సహకరించలేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపిస్తుంటే గెలిచాక షాజహాన్ బాషా తమను పట్టించుకోవడం లేదంటూ కూటమి నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కొంతమంది టీడీపీ నేతలు తెర వెనుక వ్యవహారం నడిపిస్తుంటే మరికొందరు నేరుగా ఢీ అంటే ఢీ అంటున్నారు. మదనపల్లి తహసీల్దార్ వ్యవహారం టీడీపీ నేతల మధ్య చిచ్చుకు ఆజ్యం పోసిందని చెప్పాలి. ఎమ్మెల్యే బాషా సపోర్ట్ తోనే ఇక్కడికి తహసీల్దార్ గా వచ్చిన కాజాబీ కొన్నాళ్లకు ఆయనతోనే విభేదించారు. దీంతో ఆమెపై బదిలీ వేటు తప్పలేదట. ఈ వ్యవహారం పార్టీలో అసమ్మతి స్వరం పెరగడానికి కారణమైంది. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ బర్త్డే సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించేయడం కూడా వివాదాన్ని రాజేసింది. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుతో స్థానికంగా ఎమ్మెల్యేకు యుద్ధం మొదలైనట్టు తెలుస్తోంది. చినబాబు తన వెంచర్ కు మట్టి తీసుకెళ్తున్న వాహనాల్ని ఎమ్మెల్యే సీజ్ చేయడం, తహసీల్దార్ కార్యాలయంలో ఉంచిన వాహనాల్ని చినబాబు తీసుకెళ్లిపోవడం పెద్ద దుమారమే రేపింది. ఈ వ్యవహారం పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళిందట. వెంటనే స్థానిక తెలుగు యువత కార్యకర్తకు చెందిన షాపుపై దాడి జరగడం కూడా స్థానిక అధికార పార్టీలో అలజడి సృష్టించింది. చిల్లర రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ పరోక్షంగా ఎమ్మెల్యే షాజహాన్ కు శ్రీరామ్ చినబాబు ఇచ్చిన వార్నింగ్ మదనపల్లి టీడీపీలో మరింత మంటబెట్టింది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో ఇద్దరు నేతల్ని పిలిపించిన హైకమాండ్ గట్టిగా మందలించి కలిసి పనిచేయాలని ఆదేశించిందట. ఒక్కతాటిపై ముందుకెళ్తామంటూ నేతలిద్దరూ సెల్ఫీ వీడియోలతో తెర మీదకు రావాల్సి వచ్చిందట. మదనపల్లి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, పొత్తులో భాగంగా టికెట్ దక్కుతుందనుకున్న రాయలసీమ జనసేన కో కన్వీనర్ రామదాస్ చౌదరి, ఇలా మదనపల్లి కూటమిలో మరో 2 అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఏ ఒక్కరూ సహకరించే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా నియోజకవర్గంలో ఒంటరైపోయినట్టు కనిపిస్తోంది. అధికారిక కార్యక్రమాలైనా పార్టీ కార్యక్రమాలైనా బాషా మాత్రమే కనిపిస్తుండగా మిగతా నేతలంతా అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి మంటల్ని హైకమాండ్ ఎలా చల్లారుస్తుందో చూడాలి.